మహిళలు చిన్నపిల్లల హక్కులను కాపాడి వారికి పూర్తి భద్రత కల్పించడంలో తిరుపతి జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ ముందుంటుందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. మహిళలపై చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తిరుపతి తుడా రోడ్లోని కచ్చప్పి ఆడిటోరియంలో మంగళవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, కళాశాలల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 11,000 మంది మహిళలను కలుసుకొని చట్టాలపై అవగాహన కల్పించామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ల వినియోగం, ఫోక్సో చట్టం, సైబర్ క్రైమ్, ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు చిన్నారులకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో కూడా వివరిస్తున్నామని, మహిళల అభివృద్ధి, భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, కళాశాలను టార్గెట్ చేసుకుని శక్తి టీం పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా 65,000 మంది మహిళల్ని ఈ కార్యక్రమాల ద్వారా కలుసుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ప్రతి సర్కిల్ లిమిట్స్లో, ప్రతి సబ్ డివిజన్ లిమిట్స్లో కూడా మహిళల అవగాహన కార్యక్రమాలు ఏపీపీ గారు చెప్పినట్లుగా, మా డిఎస్పీ మహిళ చెప్పినట్లుగా మహిళల యొక్క భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత వరకు కట్టుబడి ఉంది, చట్టం వారికి ఎన్ని హక్కులు కల్పించింది అనేది పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది.